నమస్తే. మాటేరు వరి పరిశోధన కేంద్రం 101వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కిసాన్ మేళాకి గురించి, అలానే వచ్చిన మన రాజకీయ నాయకులు, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు వారు చెప్పిన విషయాల గురించి కూడా తెలియజేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏంటి? అది రైతులకు ఉపయోగకరంగా ఉందంటారా? ఓకే మేడం, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అయితే ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం చాలా చక్కగా ఆహ్లాదకరంగా పంట పొలాల మధ్యనే ఎంతమందితోటి ఏదో పెద్ద పండుగ జరుపుకున్నట్టు ఉంది. ఇందులో వచ్చినటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, అంటే మేము కూడా అద్భుత ఆగ్రోస్ నుంచి మెకనైజ్డ్ మిషనరీ రైతులకు సంబంధించింది మేము ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది. ఈ అన్నిటి మీద కూడా ఎవరైతే మన ఎమ్మెల్సీ కాక సత్యనారాయణ గారు కానీ, అలాగే అచ్చెన్నాయుడు గారు కానీ, మిగతా అందరూ కూడా రాధాకృష్ణ గారు చాలా చక్కగా ఇప్పుడుగా చాలా బాగా చెప్పారమ్మా. అందరికన్నా కూడా పాక సత్యనారాయణ గారు చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే, ప్రస్తుతం ఎలా ఉంటుంది, ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, మనం ఏం చేయాలి, ఫ్యూచర్లో ఏం చేస్తే మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం రైతు అందరం అని ఆయన ఇచ్చిన సందేశం మాత్రం అయితే చాలా బాగుంది మేడం. అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా గవర్నమెంట్ గురించి, గవర్నమెంట్ చేస్తున్న గురించి, ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా అంటే 15 సంవత్సరాల కింద ధనిక జిల్లాగా ఉండేది, అన్నిటికన్నా పూర్వగా ఉన్న జిల్లా ఏదంటే అనంతపురం జిల్లా అని చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకుంటే అన్నిటికన్నా ముందున్నది అనంతపురం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఉన్న జిల్లాలు వెనకబడి ఉన్నాయని చెప్పారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు రకరకాల యాంత్రీకరణతో రకరకాల పంటలు కొత్తవి పండిస్తున్నారు. దానివల్ల వాళ్ళు ముందుకెళ్తున్నారు. మనం ఎప్పుడు ఇదే పంటలో ఇదే ఎప్పుడు రెగ్యులర్గా చేస్తున్నాం కనుక మనం వెనకబడి ఉన్నాం అనేది ఒకటి మంచి రీజన్ చెప్పారమ్మా. అలాగే మా సైడ్ నుంచి మేము కూడా ఎంతోమంది చదువుకున్నవారు మన జిల్లాలోను స్టేట్లోనూ ఉన్నప్పటికీ ఎక్కడ చూసినా ఎంప్లాయ్మెంట్ లేదు అన్ఎంప్లాయ్మెంట్ అని అంటున్నారు. నిజానికి ఎంప్లాయ్మెంట్ లేకపోవడం కాదండి, ఎంప్లాయ్మెంట్ చేయడానికి సిద్ధంగా చదువుకున్న యువత లేకపోవడం. ఏంటంటే మన పూర్వీకుల నుంచి కూడా వ్యవసాయ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మనం అంతా కూడా మనం చదువుకుంటూ కూడా వ్యవసాయం చేసుకుంటూ పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ కూడా మనం పెరిగిన వాళ్ళు. కానీ ఇప్పుడున్న యువత ఏం చేస్తున్నారంటే కాన్వెంట్ చదువులని, ఇంగ్లీష్ మీడియంస్ అని అదని ఇదని కూడా పేరెంట్స్ వ్యవసాయ రంగంలో ఎలా కష్టపడుతున్నారో ఏంటో తెలియకుండా హ్యాపీగా పెరుగుతున్నారు. దాని మూలంగా ఏంటంటే మూలాలను మర్చిపోయి ఈ ఊరి పేరు ఏంటో తెలుసా? మారుటేరు అంటే అర్థం ఏంటండి? మారుటేరు అంటే వెనకాల ఉన్నటువంటి పునాది. అంటే ఇక్కడ ఉన్న వ్యవసాయ రంగంకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ ఏరియా ఏదైతే ఉందో కొత్త రకాలని పుట్టించడానికి అంటే జనరేట్ చేస్తున్నారు న్యూ వంగడాలని. ఇక్కడ తయారు చేసినటువంటి వంగడాలని మారుటేరులో తయారు చేసినటువంటి కొత్త శాస్త్రజ్ఞులు ఇవన్నీ కనిపెట్టి చేసిన వంగడాన్ని స్వర్ణ కనిపెట్టారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ స్వర్ణ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి మనకన్నా ఇందాక చెప్పారు అచ్చెన్నాయుడు గారు, మన పశ్చిమ బెంగాల్ కానీ, కేరళ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేసేటువంటి వంగడాలతోటి ఇక్కడ కనిపెట్టినటువంటి శాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా వచ్చినటువంటి ఈ విత్తనాలను తీసుకెళ్ళి ప్రపంచమంతటా అభివృద్ధి చెందుతున్నారు. కానీ మనం వీటిని కొత్తగా ఇంకా ఎలా చేయాలన్నది మనం కొంచెం వెనకబడి ఉన్నట్టుగా ఆయన అది ఈ విధంగా అదొకటి మనకి బాగా అర్థమైంది. రైతులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, అలానే ప్రభుత్వం నుంచి వచ్చే పరిష్కారం ఎదుర్కొన్న యువత ఎందుకంటే మెకనైజ్డ్ ఎక్విప్మెంట్స్ చాలా అందుబాటులో ఉన్నాయమ్మా. టెక్నాలజీ చాలా పెరుగుతుంది. ఈ టెక్నాలజీని వ్యవసాయంలో ఎలా ఉపయోగించుకోవాలనేది చాలామంది తెలియడం లేదు. అంటే పూర్వం ఉన్న వాళ్ళకి ఏంటంటే దీని మీద అనుభవం లేకపోవడం, ఇప్పుడు ఉన్న యువత దీని మీద దృష్టి పెట్టకపోవడం. అందుకనే మా అద్భుత ఆగ్రోస్లో ఏంటంటే నెంబర్ 1 బ్రాండ్స్, ప్రపంచంలోనే నెంబర్ 1 బ్రాండ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి వాటిని యువతకు అందించి అవి ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఏంటో కూడా తరబేదునిచ్చి శిక్షణ ద్వారా కూడా ఇవన్నీ కూడా మెకనైజ్డ్ నైపుణ్యాన్ని కలగజేసి వాటిని వాడుకునే విధంగా సొసైటీ సర్వీస్ చేస్తున్నారు. షాప్ కట్టరమ్మ అంటే ఎన్నాళ్ళ గడ్డి డైరెక్ట్గా కోసి పశువులకు వేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఇందులో వేస్తే మొక్కల కింద వస్తుంది, ఆ మొక్కలను తీసుకొచ్చి పశువులకు వేస్తుంటే చక్కగా. అంటే ఎన్నాళ్ళ ఒక 100 కేజీలు ఒక ఆవుకు పెడితే ఇప్పుడు 25 కేజీలు సరిపోద్ది అనమాట అండి. ఎందుకంటే 100 కేజీలు 75 కేజీలు వేస్ట్ కాకుండా మిగులుతుంది. ఎన్నాళ్ళు సొసలు తిని వదిలేస్తాయి. ఇప్పుడు ఇందులో మొక్కలు చేయడం వలన 25 కేజీలు గడ్డి దానాన్ని వాటికి ఇస్తే బ్రహ్మాండమైనటువంటి అవుట్పుట్ వస్తుంది. 75 కేజీలు మిగులుతుంది అనమాట. అలాగే శ్రమశక్తి కూడా మిగులుతుంది. ఇవి కోతకు వస్తుందమ్మా పశువులకి. రైతులు పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు అంటే కోస్తానికి
12 గంటలు పడితే 10 ఆవులకి 12 గంటలు పడితే దీంతో 1 గంటలో కోయొచ్చండి. 1 గంటలో కోసిన దాన్ని అంటే 9 గంటలు మ్యాన్ పవర్ సేవ్ అవుతుంది. వాళ్ళకి అధిక ఎనర్జీ ఖర్చు అవ్వదు, చాలా ఈజీగా అవుతుంది మెకనైజ్డ్. ఇవన్నీ కూడా టెక్నాలజీ సంబంధించినటువంటి ఇవి చూడడానికి కట్టర్లా కనిపిస్తాయమ్మా. ఇదంతా కూడా తైవాన్ కంపెనీ వాళ్ళు తయారు చేసింది. దీనికి కెమికల్ ఉంటుంది అనమాట. ఎలాంటి గట్టిగా ఉన్నా సరే 90 సెట్ అన్నిటికన్నా గట్టిగా ఉంటుంది అంటాం. ఎంతలో 90 సెట్ అయినా ఇది ఈజీగా కట్ చేసేస్తుంది, చాలా ఈజీ కట్ చేస్తుంది. బేసిక్గా పూర్వం మన పెద్దవాళ్ళు తాతలు వాళ్ళు చాలా కష్టపడి వ్యవసాయం చేసేవాళ్ళు. కష్టమంతా వాళ్ళదేనండి. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ రైతుకి సంబంధించిన ఇన్ని వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. అంటే రైతుకి కష్టం తగ్గించే పనిముట్లే కదా. అదే మా అదితాగ్లో చేసేది ఏంటి, ఈజీ టు ఫార్మింగ్. ఎవరి ఈజీగా ఎలా ఫార్మింగ్ చేయాలనేదే దీనికోసం మనం అలా పత్తిపాడు అంటే తణుకు దగ్గరలో తాడేపల్లిగూడెం రోడ్లో హైవేలో ఉంది. ఒక 10 కోట్లు పెట్టి బ్రహ్మాండమైనటువంటి కార్పొరేట్ ఆఫీసు ఎక్విప్మెంట్స్, మెకనైజ్డ్ ఎక్విప్మెంట్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంచడం. దాంట్లో రైతులకి విద్యార్థులకి అలాగే ఎంప్లాయీస్ తెలుసుకుందామని ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా వీటి మీద ట్రైనింగ్ ఇవ్వడం, వీళ్ళు ఎలా ఉపయోగించుకోవాలో కూడా మనం తెలియజేస్తున్నాం మేడం. అలాగే మీ కార్లు క్లీన్ చేసుకోవాలన్నా కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు దోమలు కూడా వస్తున్నాయి. ఆ దోమలు రాకుండా ఇంట్లో మొక్కల దగ్గర కూడా కట్టుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీస్ అన్నీ కూడా. ఇదమ్మా ఇది మిషన్ ఫార్మింగ్ ఎక్విప్మెంట్ అంటే దీన్ని కూడా స్ప్రేయర్ అంటారు. కొబ్బరి చెట్టు అంత ఎత్తు కూడా మనకి ఇట్లా ఇప్పుడు ఆ చెట్టు చూసారు ఎంత ఎత్తుగా ఉందో, ఆ చెట్టుని కూడా చుట్టూ మనం స్ప్రే చేసుకోవడానికి అంత ఎత్తుకి ఇది పనిచేస్తుందండి. ఇప్పుడు కొబ్బరి చెట్లకి కూడా తెగిలేదని వస్తే ఎన్నాళ్ళు బాగా ఉండేది కదా, వీటితోటి మనం స్ప్రే చేయగలిగితే ఎంత ఎత్తులోనైనా మనం చేయగలుగుతాం. ఇది 20 లీటర్లు పడుతుందండి. 16 లీటర్లు కూడా మనం అంటే మనకి ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని లీటర్లు వాడుకోవచ్చు. ఇవి కాకుండా డ్రోన్స్ ఉన్నాయండి. మా అద్భుత ఆగ్రోస్లో కూడా గరుడ డ్రోన్స్ అని చాలా ఉన్నాయి. ఇప్పుడు మెకనలైజ్డ్ ఏంటంటే పిండి వేయడానికి అలాగే పిస్కారీ చేసుకోవడానికి డ్రోన్స్ని కూడా టెక్నాలజీని యూటిలైజ్ చేస్తున్నాం. అంటే డ్రోన్ స్ప్రేయింగ్ వల్ల ఏంటంటే పూత దశలో పాలు పోసుకునే దశలో స్ప్రేయింగ్ చేయకూడదు అనేసి అంటున్నారు రైతుల అభిప్రాయం. అది అంటే రాలిపోవటం, పుప్పొడి రాలిపోవటం ఇలాంటి ఇబ్బందులు ఉంటున్నాయి. అంటే ఇందులో కూడా టెక్నాలజీలో చాలా ఈజీ ఉంది మేడం. ఉత్తప్పుడు అయితే చాలా పైనుంచి చేస్తారు మేడం, అంటే అది రాలిపోకుండా ఉండడానికి చేస్తారు. ఒకవేళ పూత దశలో ఉందనుకోండి మేడం, అంటే దానికి ఎంత హైట్లో చేస్తే పూత రాలకుండా ఉంటుందో ఆ హైట్లో నుంచి డ్రోన్స్ మనకి స్ప్రే చేస్తాం. దానివల్ల నష్టం లేదు. మందులు అంటే పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా తక్కువ క్వాంటిటీ పడుతుంది కదండి. అంటే ఇప్పుడు సపోజ్ మనం చేనికి 10 ఒక ఎకరం చేనికి 10 టిన్నులు స్ప్రే చేస్తారు కదా, అది జస్ట్ ఒక 20 లీటర్స్ మాత్రమే పడుతుంది కదండి. మంచి క్వశ్చన్ వేశారు మేడం. సాధారణంగా ఏంటంటే మాన్యువల్ మనకు మైండ్ ఏమనుకుంటుందంటే ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పి మనం పిచికారీ చేసేటప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తామంటే ఇక్కడ కొంచెం ఎక్కువ కొడితే బాగా పురుగు చచ్చిపోద్ది అనేది కావాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదుని దానికి అందిస్తారండి. అదేంటి సైకాలజికల్గా మనం అనుకుంటున్న అది కొంచెం ఇక్కడ ఈగ్గా ఉంది, కొంచెం ఎరువు ఎక్కువ వేద్దామని చేస్తుంటారు. ఆ ఈగ్గా ఉన్న చోట ఎరువు ఎక్కువ వేయడం వల్ల మొత్తం నాశనం అవుతుంది తప్ప కానీ దానికి ఎంత సబ్సెంటో అంత డ్రోన్స్ కానీ టెక్నాలజీ కానీ ఈ రోజుల్లో శాస్త్రజ్ఞులు చెప్పిన దాని ప్రకారం అది సిస్టమేటిక్గా జరుగుతుందండి. ఇంకొక డౌట్ అండి, చెప్పండి. ఇప్పుడు 100 ml సపోజ్ ఏదన్నా కెమికల్ ఆర్గానిక్ అది స్ప్రే చేయాలి ఒక ఎకరానికి. మనం దీని ద్వారా ఏంటంటే 20 అంటే 10 అంటే 200 లీటర్ల వాటర్ తో కలిపి వేస్తాం. అది డైరెక్ట్ మరి 100 ml 20 లీటర్ నీళ్ళలో వేసేస్తారు కదా. అదేనంటున్నానమ్మా. ఇప్పుడు ఏంటంటే మాన్యువల్గా మన పూర్వీకుల సాంప్రదాయ ప్రకారం ఇలా చెయ్యాలనేది మన మైండ్ చెప్తుంది. దాని ప్రకారం మనం చేసుకెళ్ళిపోతాం. శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే ఇంత లెవెల్లో అంటే ఒక ఊడు పొడిచిన ఒక 15 డేస్లో ఎలా చేయాలి, 30 డేస్లో ఎలా చేయాలి, 45 డేస్లో ఎలా చేయాలని వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. అది సిస్టమేటిక్గా డ్రోన్స్ ద్వారా వీటి ద్వారా జరుగుతుంది. మాన్యువల్గా చేసినప్పుడు ఏంటంటే మనకి ఊహించుకుంటాం ఇలా చేసుకెళ్ళిపోతే బాగుంటుందని. అది ఒక్కోసారి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. కానీ మైనస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు అంతా కూడా సైన్స్ ప్రకారం మనం నడుచుకుంటే మనకి ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ఈ మెకనైజ్డ్ ఫార్మ్ ఎక్విప్మెంట్లో నెంబర్ 1 స్థానంలో ఉందమ్మా. ఇది గ్యామ్ హార్వెస్టర్ అంటారు దీన్ని. గ్యామ్ అంటే మీన్స్ గోదావరి అగ్రికల్చరల్ మిషనరీ అండి. ఇవి రాకముందు ఓల్డ్ టెక్నాలజీ మిషనరీస్ హార్వెస్టింగ్లో చాలా పనిచేసాయి.
కానీ ఇది లేటెస్ట్ టెక్నాలజీ, రైతులందరికీ కూడా బాగా ఉపయోగపడేది అనమాట. ఎందుకు ఆ వాటికి వీటికి తేడా ఏంటంటే, ఒకప్పుడు అసలు వీటిని యాక్సెప్ట్ చేసేవారు కాదు, మనుషులు పని ఉండదని. ఇవాళ హ్యూమన్ బీయింగ్స్ అందుబాటులో అంటే పని చేయడానికి మ్యాన్ పవర్ లేక మిషనరీకి ఆహ్వానిస్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు. ఇలాంటి మిషనరీస్ ఉండబట్టే ఇంకా మనం రైతులు వ్యవసాయాలు ఇవాళ నిజం చెప్పాలంటే ఈ చదువుకొని పిల్లలందరూ బయటికి వెళ్ళిపోతున్న వాళ్ళకి మ్యాన్ పవర్ ఇబ్బంది వచ్చి నిజంగా పొలాలు ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఇది కానీ ఇప్పుడు అందుబాటులో లేకపోతే మీకు నాకు ఫుడ్ ఉండదమ్మా, నిజం చెప్పాలంటే. ఇవాళ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనటానికి పంట పండుతుంది, కానీ అవి ఒడ్డుకు తెచ్చుకోవాలంటే ఈ మిషనరీ చాలా హెల్ప్ చేస్తుంది. ఈ వరం ఇది ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 14 బస్తాలు ఎలాంటి దిగుబాట్లు అయినా సరే 14 బస్తాల ట్యాంక్ తోటి ఒడ్డుకి తీసుకొని వచ్చేస్తుంది. ఇన్నాళ్ళు ఏంటంటే 8-10 బస్తాలు ఉండేవి. 1 ఎకరా కొయ్యాలంటే 3 ట్రిప్పులు 1.5-2 గంటలు పట్టిదండి. ఇది మినిమం గంట లోపే మనకి ఎకరా కోత అయిపోద్ది. ఇన్నాళ్ళు ఎకరా మ్యాన్తో చేయాలంటే 10 మంది లేడీస్ కోత కొయ్యాలండి, మ్యాన్ పవర్. దాన్ని మళ్ళీ కట్టాలి, కుప్ప వేయాలి, దాన్ని నూర్చాలి. పని అంటే ఇంచుమించుగా 10,000 నుంచి 12,000 రూపాయలు ఖర్చు అయ్యేదండి మన ధాన్యం ఇంటికి రావాలంటే. ఓన్లీ 3,000 to 500 3,000 తోటి ఈ మిషన్ వలన రైతుకి చాలా అంటే 10,000 ఎక్కడండి, 4,000 అనుకోని పోనీ 4,000 ఎక్కడ 6,000 ఈజీగా మిగులుతుంది. వెంటనే గట్టిగా వచ్చేస్తుంది, ధాన్యం వచ్చేస్తుంది. ఇన్ కేసు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే దాయొచ్చు ధాన్యాన్ని కూడా. ఇప్పుడు మనకి టెక్నాలజీ అందుబాటులో ఉన్నాం, వాతావరణ శాఖ వారు అంటున్నారు ఈవేళ వర్షాభావం ఉందంటే 1 గంటలో 10 ఎకరాలు ఉందనుకోండి, 10 ఎకరాలు ఉంటే ఒక పూటలో 1 రోజులో ఆ 10 ఎకరాలని తీసుకొచ్చేస్తుంది అనమాట. ఇలాంటి రైతులందరూ కూడా మన వెస్ట్ గోదావరిలో ఇంచుమించుగా 1000 మిషన్స్ ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. 1000లో గ్యామ్ మిషన్ అనేది 800 మిషన్ గ్యామ్సే ఉన్నాయండి అందులో. ఓకే, ఎందుకంటే ఇవి ఉన్నప్పుడు ప్రజెంట్ లెజెండర్ అని చెప్పేసి కొత్త సిరీస్ చాలా బాగా పనిచేస్తుందండి. ఈ సీజన్కి కూడా ఈ లెజెండర్ సిరీస్ అనేది ఏంటంటే ఒకప్పుడు గ్యామ్ మిషన్ అని వచ్చేదండి. ఇది ఎవ్రీ 6 monthsకి కూడా టెక్నాలజీ మారిపోతుంటుంది. అంటే ఇందులో ఉన్న లోపాలను ఏం చేస్తుంటుందంటే మళ్ళీ ఇందులో ప్రాబ్లమ్స్ ఏమైనా అనిపించినాయి అనుకోండి, రైతులు ఇంకా బెటర్గా అడుగుతారు. మాకు ఇంకా మట్టి వస్తుందండి, లేకపోతే ఇది రాలిపోతుందండి, గట్టి ఇబ్బంది అవుతుంది అంటారు. అవి చెప్పగానే మీ కంపెనీ ఏం చేస్తుందంటే దాన్ని అప్డేట్ చేసి ఎప్పటికప్పుడు రైతులకు అందిస్తుంది అనమాట. ఈ విధంగా చేయడం వలన రైతులు చాలా హ్యాపీగా. మీరు ఇక్కడ ఉన్న ఫార్మర్స్ని ఎవరినన్నా అడగండి, ఏమండి గ్యామ్ హార్వెస్టర్ మా దగ్గర మిషన్స్ ఉన్నాయి, ఏ మిషన్ పంపమంటారంటే ఉంటే గ్యామ్ హార్వెస్టరే మా పొలం పంపండి, 2 రోజులు వద్దంటారు. దీని ప్రైజ్ వచ్చి మంచి క్వశ్చన్ ఇస్తామమ్మా. ఇది ఒకప్పుడు 20 లక్షల నుంచి ఈవేళ 25 లక్షల వరకు ఉంది. ఎందుకంటే ఇందులో చదువుకున్న యువతికి కూడా గవర్నమెంట్ 20 lakhs లోన్ ఇస్తుందమ్మా. ఒక 4 to 5 lakhs కానీ క్యాండిడేట్ పెట్టుకోగలిగితే స్వయం ఉపాధికి చాలా ఉపయోగపడుతుంది. సబ్సిడీ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంటుంది. అంటే సబ్సిడీ ఉంది, వడ్డీలో ప్రజెంట్ ఎప్పుడు సబ్సిడీ ఉంటుంది. అంటే మనకు ₹10 వడ్డీకి 20 లక్షల లోన్ ప్రొవైడ్ చేస్తుంది. దీనికి కూడా సింపుల్ ఫార్ములాతోటి బ్యాంకర్స్ అందరూ కూడా ముందుకు వచ్చేస్తున్నారు. చదువుకున్న యువతికి ఒక 20 లక్షలు నీ సివిల్ బాగుండి ఏదన్నా ఇల్లు పొలం స్థలం ఏదో అంటే నువ్వు లోకల్ పర్సన్ అడ్రస్ కోసం ఒకటి కానీ సబ్మిట్ చేయగలిగితే 20 లక్షలు లోన్ ఇస్తుంది. ప్రతి చదువుకున్న ఇంజనీరింగు, MBA ఇత్యాది కోర్సులు చేసిన ఇంతకుముందు ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా 90 days ఈ మిషన్ తీసుకొని హ్యాపీగా ఉపాధి పొందారు. ముద్రా లోన్ కూడా సేమ్ ఇటు అది ఉంటుంది. ఇది ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ కనుక అది ముద్రాది 12% ఉంటుంది ఇంట్రెస్ట్. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.